తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. శుభాశీషులమ్మ. అయితే పైకి మనం ఒక శరీరము, ఒక ఆకారము కనిపిస్తున్నప్పటికీ మన లోపల ఉన్నది ఒక ఆత్మ. ఆత్మకి, పరమాత్మకి సంబంధం ఉంది అంటూ ఉంటారు. ఆ పరమాత్మే ఆత్మ రూపంలో మన లోపల ఉన్నాడు అంటుంటారు. రకరకాలుగా చెప్తుంటారు ఆత్మ గురించి. ఏదేమైనప్పటికీ మనం చేస్తున్న ప్రతి పనికి కూడా మన భౌతికమైన శరీరమే కారణమా? లోపల ఉన్న ఆత్మ కారణమా? మనం చేస్తున్న ప్రతి పని వల్ల కర్మ అనేది క్రియేట్ అవుతుంది అంటూ ఉంటారు. అది పాపంగా గానీ, పుణ్యంగా గానీ. మరి అది శరీరానికే సంబంధమా? ఆత్మకు సంబంధం ఉంటుందా? మరి ఒకవేళ మనం క్రియేట్ చేసుకున్న ఈ కర్మని తగ్గించాలి అనంటే ఆత్మ ఏమైనా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం గానీ, లేదు అంటే మనం మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మన కర్మని బట్టే జన్మ తీసుకుంటున్నామంటారు. ఈ జన్మ తీసుకునే విధానంలో కూడా ఆత్మ యొక్క ప్రమేయం ఏమైనా ఉంటుందా? దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. బాగుందమ్మా. ఎంతో విశేషమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, అర్థంతో కూడిన ప్రశ్న. ఆత్మ అనేటువంటిది సర్వత్రా సంచరించగలిగే శక్తి కలిగినది. ఏ లోకాలైనా వెళ్ళగలిగింది. మనం చూసే ఈ లోకమే కాదు, పై లోకాలే కాదు. మరి ఇప్పటి వరకు 14 లోకాలు మనం ఏదో లెక్కలు పెద్దవాళ్ళు చెప్పినవి, కృష్ణస్వామి చెప్పినవి ఉన్నాయి. అవి కాకుండా కూడా ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇంకా మామూలు ప్రజలు వినని, ఎక్కువగా ప్రాచుర్యంలో లేని లోకాలు. శివలోకము ఉంది. అక్కడంతా శివుళ్ళే ఉంటారు. అంతా శివస్వాములే, శివుళ్ళే. శివుడు దేవుడు ఉన్నాడుగా, శివాలయాలు ఆ దేవుళ్ళే ఉంటారు. గణపతి లోకం అని ఉంది ఒకటి, అంతా గణపతి చక్కగా అలాగే ఉంటారు. విష్ణులోకం ఉన్నది, స్వామివారు ఉంటారు. అలాగే బ్రహ్మలోకం ఉన్నది. ఈ బ్రహ్మలోకం గురించి కొంత ఎక్కువగా తెలుసు. అంటే ఈ లోకంలో ఎలా మనుషులం ఉన్నామో అట్లా దేవతలకు వాళ్ళ ఆకారం తీసుకొని ధరించి కామరూప ధారణలో అదొక లోకము, అదొక ప్రపంచము. లోకము అంటే ప్రపంచము అలా ఉంటుంది. ఇంకా బోల్డ్ ఉన్నాయి. తేజోలోకాలు ఉన్నాయి, సూర్యలోకాలు ఉన్నాయి. ఈ మధ్య సైంటిఫిక్గా ఎన్ని సూర్యులు ఉన్నారో లెక్క పెట్టలేనన్ని సూర్యులు ఉన్నారు పైన అనేటువంటిది సైంటిఫిక్గా ఈ మధ్య ప్రూవ్ అవుతుంది. అంటే గోళాలు అంటే మనం ఎన్ని కొత్తగా కనుక్కుంటే అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కనుక్కున్నవి మనం చెప్పుకుంటాం. పురాణ రూపంలో కానీ ద్రష్టలు, చూసేవాళ్ళు, మహిమాన్వితులు, ఉపాసనాపరులు ఉంటారు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మనకి ఎవరైనా అలాంటివి చూడగలుగుతారా అంటే చూడొచ్చు. ఇప్పుడు మీరు కళ్ళు మూస్తే ఒక లోకం, కళ్ళు తెరిస్తే ఒక లోకం. కళ్ళు మూసినప్పుడు మీ ప్రయాణం ఆత్మ ఏమేమి చేస్తూ ఉంటుంది, ఏవేవో గుర్తు అవన్నీ వస్తూ ఉంటాయి. నిద్రపోయేటప్పుడు మామూలుగా నిద్రలో వస్తాయి. కొంతమంది కూర్చుని మెలకులో కూడా ఆలోచనలో పడిపోతే కళ్ళు తెరిచినా కూడా ఆలోచనలోకి వెళ్ళిపోతారు, వెనకటివి పాతవి. అది ఎంత సత్యమో ఇక్కడ కూడా ఆ ఆత్మ నిర్ణయాలు అమోఘం, అద్వితీయం నిర్ణయాలు. అవి కనుక సర్వ స్వతంత్రత కూడా ఉంది వాటికి. మనకి తల్లి గర్భంలో రావడానికి ఈ వంశము ఇవన్నీ కూడా మామూలుగా మానవులు, స్త్రీలు, పురుషుల్ని కంటూ ఉంటారు. తల్లిదండ్రులు శరీరాలను ఇవ్వగలుగుతారు, ఆత్మల్ని కానలేరు. అది మీరు గమనించాలి. కొంతమందికి మంచి పండు లాంటి పిల్లలు పుడతారు, మంచి తేజస్సు, బంగారం ఛాయ్. కొంతమందికి మృతంగా చనిపోయిన పిల్లలు పుడుతూ ఉంటారు. ఇప్పుడు తక్కువ అనుకోండి, ఒకప్పుడు. అంటే ఏమిటి, అక్కడ తల్లిదండ్రుల లోపం కాదు, ఏదో రకరకాల జెనెటిక్గా లోపాలు, ఇంకా వాటి గురించి చాలా చెప్తారు. కానీ ఆత్మ నిర్ణయం ఉంటుంది. అది గర్భంలో ఉండగా కూడా దానికి నిర్ణయం ఇంకా ఇష్టం లేదు. గర్భంలో ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోతుంది. జననం తర్వాత వెళ్ళొచ్చు, బిఫోర్ కూడా వెళ్ళొచ్చు. చాలా విచిత్రమైన, ఊహించని నిర్ణయాలు మానవులకి అందరివి ఉంటాయి. ఇక్కడ ఆత్మలు కూడా మరి కర్మలు చేస్తాయి.
పూర్వజన్మలో దాన ధర్మాలు చేస్తాయి, పాపాలు పుణ్యాలు చేస్తాయి, కొంతమందికి బాకీలు పడతాయి. అప్పుడు అవి తీర్చుకోవడం కోసం, ఎవరిది వాళ్ళకి ఇవ్వడం కోసం మరలా ఈ జన్మ అంటూ తీసుకొని ఎవరెవరికైతే మనం బాకీ పడ్డామో, ఇవ్వాల్సినవి ఉన్నాయో, తీర్చుకోవాల్సి ఉన్నాయో కర్మ రూపంలో, అవన్నీ మళ్ళీ ఈ జన్మలో వాళ్ళకి అప్పచెప్పేసేసేసి ఫ్రీ అయిపోతాయి సోల్స్. నిష్కామ కర్మ పద్ధతిలో ఇంకేం కర్మలు ఉండవు. అప్పుడు అది మళ్ళీ వేరే లోకాలకు వెళ్ళడం, వేరే శరీరాలకు కూడా వెళ్ళడం దానికి ఇష్టమైతే. దానికి ఇష్టం లేకుండా ఏది చేయదు. భగవంతుడు సాక్షిభూతుడు. మీ కర్మలు నువ్వు చేసావు, నువ్వే అనుభవించు, మళ్ళీ నువ్వు దానికి పనిష్మెంట్ కూడా నువ్వే అనుభవించు, మళ్ళీ నువ్వు జననం తీసుకోవాలా వద్దా నీ నిర్ణయం. నాలో కలవాలా అది కూడా నీ నిర్ణయమే. యోగం చేస్తావా, మరి ధ్యానం చేస్తావా, మంత్ర సాధన చేస్తావా, ఏం చేస్తావా, వచ్చేసి నన్ను చేరుకునేటువంటి క్రియలు కూడా వేరే ఉన్నాయని స్వామివారు చెప్పారు. పురాణ ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ కర్మలు విభాగానికి ఫలితాలు, జన్మ రాహిత్యాలు ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ఆత్మ గొప్పతనము, ఆత్మ యొక్క స్వనిర్ణయము ద్వారా ఈ జన్మలు రావడం, ఎవరి వాళ్ళకి అప్పచెప్పేసుకోవడం, ఎంతకాలం కావాలన్నా కూడా అదే నిర్ణయించుకుంటుంది. గతంలో ఎంతో మహానుభావులు, భీష్మాచార్యులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోగలిగారు. ఆయనకి ఇష్టమైనప్పుడు అన్ని రోజులు ఉండి ఆయన వెళ్ళిపోయారు. అది కూడా చరిత్ర చెప్తోంది. అలా ఎన్నో ఉన్నాయి. అందుకని ఆత్మకి ఆ స్వతంత్రత ఉందని చెప్పడానికి ఇవి ఉదాహరణ చెప్పడం జరిగింది. ఆత్మకి సత్ సాధన గనక అవి చేసుకోగలిగితే ఈ శరీరంలో కూడా చక్కటి మార్గం ఏర్పడుతుంది, సత్సాంగత్యం ఏర్పడుతుంది, సతతము అన్ని మంచి విషయాలే అది ఆలోచిస్తుంది, ఇతరులకు మంచి చేయడం. ప్రపంచంలో చెడు అనేది లేకుండా కూడా అన్ని ఆత్మలు కనుక నిర్ణయం తీసుకుంటే ఇంకో ఆత్మని మార్చొచ్చు. చెడు చేసే ఆత్మ, మంచి ఆత్మ, నాన్న ఇది చెడు చేస్తున్నావు అని చెప్పి ప్రబోధం చేసి మార్చొచ్చు. ఎలాగైతే చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటే చేయకరా అబ్బాయి, తప్పుడు పనులు చేసి అబద్ధాలు ఆడుతుంటే ఆడొద్దురా అబ్బాయి అంటూ ఉంటాం. అందుకని ఆ విధంగా ఆత్మలు కర్మల్ని చేస్తూ ఉంటాయి, నిష్కామ కర్మగా మిగిలిపోవడానికి కావలసిన దారి వెతుకుతాయి. తర్వాత అవి విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పరా దేవత యొక్క అనుగ్రహం పొందడానికి అవి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కొన్నేమో జన్మలెత్తుతూ జన్మల అనంతరం కూడా జన్మ రాహిత్యాన్ని కూడా కోరుకునేటువంటి విశేషమైన నిర్ణయాలు అవి తీసుకోగలుగుతాయి. అందుకని ఇది గమనించి విశేషమైన ఈ మానవ జన్మ సదాత్మలుగా మిగిలిపోతూ ఆ భగవంతుడిలో ఐక్యమవుతూ ఉన్న 4 రోజులు సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో వాళ్ళ ధర్మాల్ని కాపాడుతూ డ్యూటీస్ చేస్తూ ధన్యులవుదురుగాక. శుభం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.